హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు సవారీ తీసుకోవడానికి వెళ్తుండు. పెగ్నాపూర్లో ఉన్నాడు. ఇప్పుడు మసీద్కి వెళ్తున్నాడు. ఏంటంటే అతని ఎప్పుడు కానీ మసీద్ నుంచి తీసుకుంటుండంట సవారీ. ఇప్పుడైతే లేట్ అయిపోయింది, అంతా జామ్ అయిన పబ్లిక్ కూడా. అతను రాకపోతే వేరేటోళ్ళు తీసుకున్నారట సవారీ. చూడండి, మొత్తం జామ్ అయిపోయి చెరువు కట్ట దిక్కు, ఇది పెగ్నాపూర్ చెరువు కట్ట దిక్కు అంత జామ్ అయిపోయారు. అతను సవారీ ఎట్లా అడుగుతుంది చూసారా. అతనికి ఇమాం కాసిం, లాల్ సాబ్ రెండు వస్తాయి అతనికి. అయితే ఒకటే సవారీ మీద, లాల్ సాబ్ సవారీ మీద ఇమాం కాసింది నక్షా ఉంటుంది. ఇక్కడైతే చాలామంది వస్తారు, మొక్కుంటారు దేవుని దగ్గర. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఆయనకి సవారీ అయితే ఇస్తున్నారు. ఆ అబ్బాయి తీసుకుంటాను ఇంతకుముందు ఐదు నుంచి. ఇప్పుడైతే ఇచ్చేసారు, అతనికి సవారీ ఇచ్చేస్తున్నారు. మీకు ఈ తాతనే సవారీ బాగా లేపుతాడు. ఇతనికి చాలా వస్తుంది సవారీ. ఇమాం కాసిం ఇతని తాతది. ఇప్పుడు ఈ తాత దగ్గర వచ్చైతే చాలా ఇట్లా ఇప్పటికైనా ఉంటారు. 55-60 దాకా ఉంటాడు తాత. ఇప్పటికీ ఆయనకి సవారీ వస్తున్నది. ఇంకోటి ముంగట ఒక అబ్బాయి కూడా, ఇంకో అబ్బాయి కూడా సవారీ వస్తుంది. ఆ అబ్బాయి ఆడనే ముంగటనే ఉన్నాడు. ఈ అబ్బాయికి సవారీ 2-3 సంవత్సరాల నుంచి వస్తుంది. అతను ఇమాం కాసిం వస్తుంది అతనికి, అబ్బాయికి సవారీ.
ఇప్పుడు ఆమెకి కూడా శీఘ్రం వస్తుంది. ఈమెకి వచ్చేసి అలియాబాస్ వస్తుంది. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఈమెకి. ఈమె గల్లీలో ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అలియాబాస్ వస్తుంది ఈమెకి. ఇంతకుముందు ఆడ వరకు వచ్చింది చూడు అబ్బాయి. ఆ అబ్బాయి ఇతను ఈయనకి 2 సంవత్సరం నుంచి వస్తుంది సవారీ. సవారీ గుంజుకుంటుంటే ఇస్తలేరు సవారీ అతనికి. ఎట్లా గుంజుకుంటుండు చూసారా? సవారీ గుంజుకుంటుంటే ఇమాం ఖాసిం వస్తుంది అతనికి. ఇమాం ఖాసింకి పట్టుకున్నాడు. అతని ఏమంటే ఇయ్యరు ఇప్పుడు అతనికి. ఏంటంటే అతనికి ఇంకా ఆడమే కూడా ఇంకా సీఎం వస్తుంది. ఇంకా వస్తుంది. ఎట్లా చూడండి అబ్బాయి ఎట్లా చేస్తున్నాడు చూసారా? సవారీ ఏమని గుంజుకుంటుండు, ఇస్తలేరు అతనికి. మొకాళ్ళ మీద పడ్డాడు. ఎడు అంటున్నారు. అయితే అతనికి ఏమంటారు అంటే, నీకు ఇప్పుడు ఇయ్యం సవారీ, నీకు ఈ గల్లీ దాటిన తర్వాత ఇస్తామని చెప్పారు. నువ్వు ఏంటంటే అడుగుతారు అతనికి, నువ్వు సవారీ మంచి తీసుకుంటేనే ఇస్తాం, గల్లీ దాటిన తర్వాత ఇస్తాం, మంచి పెళ్లి కొడుకు తీసుకోవాలంటే తీసుకోవాలి అడుగుతారు అతను. ఎంత మంచి తీసుకోవాలంటే అంత మంచి తీసుకోవద్దనే ఇస్తానని చెప్పారు సవారీ అతనికి. అతను ఏమంటారంటే సరే తీసుకోవతా అంటున్నాడు. కొద్దిసేపటికి అయితే అతనికి సవారీ ఇస్తారు. ఇట్లా చూడండి.
21 రోజు మొత్తంకైతే అబ్బాయికి సవారీ ఇచ్చారు, తీసుకొని వస్తుంది సవారీ. ఈమెకి ఇమాం ఖాసిం వస్తుంది. ఇప్పుడు చూసారా ఆయన ఇట్లా ఈమెకు శీఘం వస్తుంది, ఈమెకు కూడా దేవుడు వస్తాడు ఈమెకు కూడా. ఇప్పుడైతే ఇక్కడ తిమ్మపల్లిలో రాములవారి గుడి కాడ అలేబలే తీసుకుంటారు. పెగ్నాపూర్ పీర్లు, తిమ్మపల్లి పీర్లు. ఇక్కడ పెగ్నాపల్లి 3, ఒక తిమ్మపల్లి ఒకటి అలేబలే తీసుకుంటున్నారు. ఇప్పుడైతే అలియాబాస్కి తీసుకెళ్ళారు అక్కడికి. దీని తర్వాత ఇది ఇంకాకి వచ్చిన తర్వాత ఇమాం ఖాసిమ్కి తీసుకొని వెళ్తారు. ఇక్కడనే జరుగుతాయి ఎప్పుడు మా తాతల ముత్తాతల నుంచి ఇక్కడనే చేస్తారంట. ఇది ఇప్పుడు తీసుకునేది ఇమాం ఖాసిం. చూడండి ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. అలేబలే తీసుకోవడానికి చాలామంది వెయిట్ చేస్తారు చూడడానికి. తొందర అయిపోయింది కాబట్టి మంది ఉన్నారు, లేకపోతే 2-3 అవుతుండే. అంటే ఊరు ఎక్కువ తిరగలేదు, ఊరు పెద్దగా అయిపోయింది కాబట్టి ఊరు తిరగలేదు కాబట్టి దబ్బున అయిపోతుంది. ఇప్పుడు లాల్ సాబ్, చిన్న లాల్ సాబ్ ఇది తీసుకుపోతున్నారు అలేబలేకి. అది మళ్ళీ ఇంకా వచ్చిన తర్వాత అక్కడ పెద్ద లాల్ సాబ్ తిమ్మపల్లిది ఈ 3 పీర్లతో కలుస్తుంది. అతను డప్పు కొట్టమంటుండు గట్టిగా, రామంటున్నారు. ఆ పీర్ని తీసుకొని రామంటున్నారు. తీసుకొని వస్తున్నారు ఆ పీర్ని. లాల్ సాబు తిమ్మపల్లిది 3 పీర్లతో కలిసి మళ్ళీ ఇవి అన్నీ మళ్ళీ 4 పీర్లు కలిసి కానీ మళ్ళీ అన్నీ ఒకసారి పోతాయి. మళ్ళీ అటు చెరువు దిక్కు పోతాయి ఇవి.
మళ్ళీ ఇంకాకి వస్తుంది, మళ్ళీ కలుసుకుంటాయి. అలయబలయ అంటారు దీన్ని. వీళ్ళంతా ఒకటే కుటుంబం సంబంధించిన వాళ్ళు అన్నట్టు. దేవుళ్ళు అప్పటికి కలుసుకున్నారా, కలుసుకున్న తర్వాత అందరు ఒకసారి వెళ్తారు ఇప్పుడు.